హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ ఎల్లవ తల్లి ఆశీస్సులు ఎప్పటికీ మీ వెంటే ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి ఏమిటంటే, మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఎల్లమ్మ పండుగ అన్నట్టు నేను బియ్యం పోస్తున్నా. అక్కడ పొయ్యనికి వచ్చిన వాళ్ళు పొయ్యమంటే పోస్తున్నా, డ్రెస్ వేసుకొని పోస్తున్నాను అనుకునేరు. నేను ఎల్లవ తల్లికి చీర కట్టడానికి పోయినప్పుడు పొయ్యమంటే అట్లనే పోసిన అన్నట్టు. ఎందుకంటే సారీ కట్టుకొని పైకి ఎక్కడం దిగడం ఇబ్బంది అవుతుందని చెప్పి డ్రెస్ వేసుకొని వెళ్ళిపోయినా నేను చీర కట్టడానికి. అప్పుడే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు పోయమంటే పోసిన. వాళ్ళు మా నాన్నమ్మ పిన్ని అవుతారు అన్నట్టు. వాళ్ళు మార్నింగే పోయినీకి వచ్చిండ్రు. ఎల్లవ తల్లికి చీర నేనే కట్టిన. ఎలా ఉంది కామెంట్లో చెప్పండి. వీడియో కొంచెం నాకు తెలిసి ఇది ఫోన్ స్ట్రైట్గా పట్టుకొని తీసినట్టున్నారు, కొంచెం పొడవు వస్తుంది వీడియో. నెక్స్ట్ వచ్చేది నేనే తీసిన వీడియో, ఇక అది కరెక్టే వస్తుంది చూడండి. కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఏదన్నా తప్పుగా ఉంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ వస్తున్నా మీ ముందుకి, ఇంకా వస్తూనే ఉంటా. కొంచెం ఫోన్ ప్రాబ్లం ఉండి ఫోన్ ఖరాబ్ అయ్యి కొంచెం ఇంట్లో పరిస్థితులు బాగాలేక వీడియోస్ తీయలేదు. పిల్లలకి తల్లవుడు జ్వరం వచ్చింది, అన్నీ ఆగమాగం, అందుకే వీడియోస్ తీయలేదు. ఈ కంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. ఎలా ఉంది మా ఎల్లవ తల్లి కామెంట్లో చెప్పండి. చీర కట్టింది కూడా నేను మా పిన్ని ఇంకో ఇద్దరం కట్టినాం. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. వీడియో నాకు తెలిసి నా కొడుకు తీసినట్టున్నాడు, కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకేనా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ పెద్ద మనుషులు మా ఇంట్లో తమ్ముడు పెద్ద మనుషులు కళ్ళబడి ఈ కంచి మూడండి వస్తుంది, కంచి వస్తుంది చూడండి. ఓకేనా? ఇద్దరు పట్టుకోండి.
ఇంతేనండి, గుడి చుట్టూ తిరిగి మనం కట్టకుండా ఆడ పెట్టడమే. ఇంతకన్నా ఎక్కువ వాళ్ళు వీడియో తీయలేదు. అక్క వాళ్ళ పాప కొంచెం ఆమె వీడియో తీయాలంటే కొంచెం షైగా ఫీల్ అయ్యింది, అందరు ఏమనుకుంటారో అని. అందుకే ఎక్కువ వీడియో తీయలేకపోయింది. నేను మా తమ్ముని పట్టుకొని ఉన్నా. ఆమె తీసిన వీడియో కొంచెం క్లిప్స్ ఆడగడంతో పెడుతున్నా. ఇంతేనండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నా వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.